నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్యాసివ్ ఆదాయం గురించి మాట్లాడుకుందాం. పని చేయకుండా మనకి ఎంతో కొంత ఆదాయం వస్తే దాన్నే ప్యాసివ్ ఆదాయం అంటాం. నిద్రలోనూ సంపాదించే రహస్యం తెలియకపోతే శాశ్వత నిద్రలోకి జారిపోయే వరకు పని చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు విశ్వకుబేరుడు వారన్ బఫెట్. ప్యాసివ్ ఇన్కమ్ అచ్చంగా అలాంటి ఎర్న్ వైల్ యూ స్లీప్ చిట్కానే. మన అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, కెరీర్ ప్రణాళికలను బట్టి పరోక్ష సంపాదనకి ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం లేకపోయినా జీతం రావాలా? వ్యాపారం చేయకపోయినా లాభాలు కావాలా? అయితే ప్యాసివ్ ఇన్కమ్ గురించి తప్పకుండా ఆలోచించాలి. అలా అని ఇదేమీ అద్భుత దీపం లాంటిది కాదు, పక్క ఆర్థిక ప్రణాళిక. సంపాదనని సృష్టించే దీర్ఘకాలిక వ్యూహం. అవును, రేపటి అవసరాల కోసమైనా రెండు చేతులు సంపాదించాలి. రెండు చేతులకు సంపాదించడం నేర్పాలి. ఒక చేయి జీతం కోసం, మరో చేయి జీవితం కోసం. మొదటి చేయి విశ్రాంతి తీసుకున్న రెండో చేయి అందుకోవాలి. ఉద్యోగం చేస్తేనే జీతం వస్తుంది, చేయకపోతే రాదు. కొన్నిసార్లు మార్కెట్ సంక్షోభం కారణంగా ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు. ఒత్తిడిని భరించలేకో, పోటీని తట్టుకోలేకో మనమే ఆ పోటీ నుంచి పక్కకు తప్పుకోవచ్చు కూడా. ఆ పరిస్థితే కనుక వస్తే కష్టాల్లో పడిపోతాం. అందులోనూ మధ్యతరగతి జీవితాలకి జీతం ఒకటే అయినా బాధ్యతలు మాత్రం అనేకం ఉంటాయి. గృహ రుణం వాయిదా చెల్లించాలి, కారు అప్పు తీర్చాలి, పర్సనల్ లోన్ బకాయి వదిలించుకోవాలి, అదనంగా పిల్లల చదువులు, పెద్దల బాధ్యతలు ఉండనే ఉంటాయి. మరి జీవితం సంగతి? ఏదో ఒకరోజు స్టార్టప్ ఆరంభించాలనేది జీవితాశయం. ఎప్పటికైనా ఐఎస్బీలో ఎంబీఏ చేయాలనేది కాలేజీ రోజుల నాటి కళ. టార్గెట్లు, డెడ్ లైన్లతో నిమిత్తం లేకుండా నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలనేది బలమైన ఆకాంక్ష. ఇందులో ఏ ఒక్కటి నిజం కావాలన్నా ఉద్యోగం లేకపోయినా నెల నెల జీతం మాత్రం అందాలి. ప్యాసివ్ ఇన్కమ్తోనే ఇదంతా సాధ్యమవుతుంది. ఈ ప్యాసివ్ ఇన్కమ్ని పరోక్ష ఆదాయమని, నిష్క్రియ సంపాదన అని కూడా పిలుస్తారు. కొన్ని మొక్కలకి రోజు నీళ్లు పెట్టాలి, బలానికి ఎరువులు వేయాలి, పురుగు పుట్ర ఆశించకుండా క్రిమిసంహారాలు పిచికారీ చేయాలి. ఇదంతా ఉద్యోగాన్ని తలపించే చాకరీ. మరికొన్ని మొక్కలను మాత్రం నాటి వదిలేస్తే సరిపోతుంది. వాటంతటా అవే పెరిగిపోతాయి. ఏడాదికో 6 నెలలకో పంటను ఇచ్చేస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఇలాంటిదే. ఇది డబ్బును కాయించే కరెన్సీ సేద్యం లాంటిది. ప్రతిరోజు ప్రతి గంట పని చేయం, అలా అని పూర్తిగా గాలికి వదిలేయం. పెట్టుబడుల్ని ఒక గంట కనిపెట్టుకుని ఉంటాం. నెలవారీ ఆదాయాన్ని టంచనగా అందుకుంటాం. జీతం ఆగినా, తగ్గిపోయినా, సరిపోకపోయినా భయపడాల్సిన పని ఉండదు. ఇక ఆస్తులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి విలువ పెరిగేవి, 2 విలువ పెరుగుతూనే తక్షణ రాబడిని అందించేవి. ఓ మోస్తరు నగరంలో 200 గజాల స్థలం తీసుకున్న దీర్ఘకాలంలో ఆ విలువ తప్పక పెరుగుతుంది. అదే ఇల్లు అయితే అటు ఆస్తి విలువ పెరుగుతుంది, ఇటు అద్దె కూడా వస్తుంది. ఇంకాస్త తెలివిగా ఆలోచించి ఏ దుకాణమో కొనగలిగితే ప్రతి నెల ఫస్టున మరింత పెద్ద మొత్తం చేతికి అందుతుంది. పొలమైనా పర్వాలేదు, పంటల సీజన్లో కౌలు రూపేణా కొంత డబ్బు జమ అవుతుంది. ఉద్యోగం చేసినా చేయకపోయినా నెల నెల స్థిరమైన సంపాదన అందుకోవాలని అనుకునేవారు రెండో మార్గంలో నడవటమే ఉత్తమం. మొదటి దారిని ఎంచుకున్నవారు ప్యాసివ్ ఇన్కమ్ అవసరమైన సమయానికి స్థిరాస్తుల్ని కరిగించి స్థిరమైన నెలవారీ సంపాదనకి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఇన్స్టాంట్ ఆదాయం అనేది వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్కి అవసరమైన వనరుల్ని సమకూర్చుకోగలుగుతాం. తమకంటూ కొన్ని లక్ష్యాలు, కళలు ఉన్నవాళ్లు తొలి జీతం అందుకున్న రోజే ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకుంటే మరీ మంచిది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు కాల వ్యవధి పెరిగే కొద్దీ నికర సంపద పెరుగుతుంది, మరింత స్థిరమైన రాబడి లభిస్తుంది. నెల నెల ఎంత మొత్తం అందుకోవాలనే విషయంలో ముందే ఓ అంచనాకు రావాలి. అందుకు తగినట్టుగానే పొదుపు, మదుపు కేటాయింపులు జరపాలి. అయినా ఎప్పటి వరకు ఎదురు చూడడం ఎందుకు? తక్షణమే రెండో సంపాదన సృష్టించుకోలేమా అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వారు తమకంటూ ఓ సొంత ఇల్లుంటే అందులో 1-2 పోర్షన్లు అద్దెకిచ్చుకోవచ్చు. చాలా మంది ఇల్లాలు ముచ్చట పడిందనో, పిల్లలు పోరుతున్నారనో, అవసరం ఉన్నా లేకపోయినా కారు కొనేస్తుంటారు. కొంత మోజు తీరిపోయాక బండి పార్కింగ్కి పరిమితం అయిపోతుంది. ఆ వాహనాన్ని అద్దెకిస్తే నెల నెల ఆదాయం వస్తుంది. మే ఎండలా మండిపోతున్న రోజుల్లో ఈఎంఐ మీద కొనుక్కున్న ట్రెడ్మిల్లు, స్మార్ట్ బైక్ లాంటి జిమ్ ఎక్విప్మెంటు,
బాల్కనీలు ఓ మూలపడి ఉంటాయి. వాటిని ఆన్లైన్ వేదికలపైన అద్దెకించుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలో వృధాగా ఉన్న మిగిలిన సొమ్ముని ఆకర్షణీయమైన వడ్డీని అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకి మళ్లించుకోవచ్చు. ఇవన్నీ చిన్నపాటి సర్దుబాట్లతో తక్షణమే రెండో ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాలు. ఈ ప్రణాళికను కనుక ఖచ్చితంగా అమలు చేస్తే ఇంటి అద్దె, కారు అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లపైన వడ్డీ, ఇలా వివిధ రూపాల్లో ప్యాసివ్ ఇన్కమ్ మన పర్సులో పడిపోతుంది. ఆ డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి నిపుణుల సాయంతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రయత్నిస్తే పరోక్ష ఆదాయం మరో 2 రూపాయల్లో కూడా వస్తుంది. డబ్బును ఇన్వెస్ట్ చేయడం ఒక దారి, కాలాన్ని, నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టడం ఇంకో దారి. ఈ డబ్బు ప్లస్ నైపుణ్యం అంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఇక్కడ ఏదైనా అంగడి సరుకే, వస్తువు, సేవ, నైపుణ్యం అన్నీ అమ్ముకోవచ్చు. కాకపోతే మనకు మనం ప్రచారం చేసుకోవాలి. మనలోని కళకి బ్రాండ్ విలువ సృష్టించాలి. ఆకట్టుకునేలా రాయగలిగితే అక్షరాలు అదనపు ఆదాయాలు అవుతాయి. మాతృభాషతో పాటు ఇంగ్లీష్ పైన పట్టున్న వారికి ప్రచురణ సంస్థలు అనువాదకులుగా అవకాశం ఇస్తున్నాయి, మంచి పారితోషికాన్ని అందిస్తున్నాయి. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ట్యూటర్ అవతారం ఎత్తవచ్చు. నృత్యం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇలా ఏ అభిరుచినైనా ఆదాయంగా తీర్చిదిద్దుకోవచ్చు. రియల్ ఎస్టేటు, బీమా రంగాల్లో మార్కెటింగ్ మాంత్రికుడు అయిపోవచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఛానల్ ఓనర్, యోగా గురు, ఫిట్నెస్ ట్రైనర్ అవతారం కూడా ఎత్తొచ్చు. ఇవన్నీ ప్యాసివ్ ఇన్కమ్ పరిధిలోకి వస్తాయి. అభిరుచితో ముడిపడిన ఆదాయానికి పరిమితి ఉండదు, రిటైర్మెంట్ కూడా ఉండదు. ఆ పనిలో మనకు అలసట తెలియదు. కాకపోతే మన నైపుణ్యానికి నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. కొత్త టెక్నాలజీని, కొత్త తరం అభిరుచిని అందిపుచ్చుకోవాలి. మనసుకి ముసలితనం రాకుండా జాగ్రత్త పడాలి. ఈ ఆదాయం తక్షణ అవసరాలకి ప్యాసివ్ ఇన్కమ్గా పనికొస్తుంది. రేపటి ప్యాసివ్ ఇన్కమ్కు పెట్టుబడిగాను ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్తో సహజీవనం. ట్రంప్ తుమ్మితే పడిపోవచ్చు, మరొకరు నవ్వితే మళ్ళీ లేచి కూర్చోవచ్చు. ఇవన్నీ తెలిసి కూడా దలాల్ స్ట్రీట్ను ప్యాసివ్ ఇన్కమ్ మార్గంగా ఎంచుకునే వారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిప్ అంటారు, కొంత సురక్షితమైన మార్గం. క్రమానుగత పెట్టుబడి దీర్ఘకాలంలో నష్టభయాన్ని తగ్గిస్తుంది. ఈ ఫార్ములా 15x15x15 ప్రకారం 15 ఏళ్ల పాటు నెలకు 15,000 రూపాయల చొప్పున మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 15% రాబడితో 16వ ఏడాది ఆ విలువ దాదాపు ₹1,00,00,000 చేరుతుందని అంచనా. ఆ సొమ్మును ఏదైనా డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమైన ప్యాసివ్ పద్ధతి. ఉదాహరణకి ఒక్కొక్కటి ₹100 చొప్పున ₹1,00,00,000తో 1,00,000 యూనిట్లు కొనుగోలు చేశామని అనుకుందాం. నెల నెల ₹50,000 విలువైన యూనిట్లని సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ కింద నగదు రూపంలో ఉపసంహరించుకుంటే 30 ఏళ్ల పాటు నిశ్చింతగా స్థిరమైన రాబడి అందుకున్నాక కూడా సుమారు 1.76 కోట్ల కార్పస్ అందుబాటులో ఉంటుందని నిపుణులు అంచనా. మ్యూచువల్ ఫండ్ నెట్ అసెట్ వాల్యూ అంటే NAVలో పెరుగుదలతో ఇదంతా సాధ్యమవుతుంది. స్థిరమైన రాబడి కోసం ఏటా డివిడెంట్లను అందించే పెద్ద కంపెనీల షేర్లను ఎంచుకోవచ్చు. నగదు ప్రవాహం అధికంగా ఉన్న లాభదాయక సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ వాటాదారులకు లాభాలను పంచుతాయి. కోల్ ఇండియా, ఐటీసీ, ONGC మొదలైనవి ఆ జాబితాల్లోకి వస్తాయి. ఆ మొత్తం చిన్నదే అయినా ఆదాయం స్థిరమైనది. మరోవైపున మార్కెట్కి అనుగుణంగా షేర్ల విలువ పైకి పోగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో సంపద తరగదు, ఆదాయం ఆగదు. ఇక ఇతర మార్గాల గురించి చెప్పాల్సి వస్తే బంగారాన్ని దేవుడి కరెన్సీగా అభివర్ణిస్తారు రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయే తప్పించి బంగారం ధర మరీ పతనమైపోయిన దాఖలాలు లేవు. సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి ఢోకా లేదు అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఆ మధ్య ప్రకటించారు కూడా. 20 ఏళ్ల క్రితం బంగారం పైన ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు తక్కువలో తక్కువ 12.5 లక్షలు అందుకునేవాళ్ళం. భవిష్యత్తులోనూ ఇదే హవా కొనసాగుతుందని అంచనా. స్థిరమైన ఆదాయం కావాలనుకునే సమయానికి ఆ పెట్టుబడిని కరిగించి ఏ ఫిక్స్డ్ డిపాజిట్ కను మార్చుకోవచ్చు. నేరుగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఖరీదైన వ్యవహారం అనుకుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటి వేదికలు ప్యాసివ్ ఇన్కమ్కి సరికొత్త వేదికలు అవుతాయి. కాకపోతే ఈ పెట్టుబడి విధానం మన దగ్గర ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది. 6-7% మించి రాబడి ఇవ్వకపోవచ్చు, కానీ యాన్యుటీ ప్లాన్స్ని తీసిపారేయలేం. ప్యాసివ్ ఇన్కంలో రోజువారీ శ్రమ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు మార్కెట్ కదలికల్ని గమనించుకుంటూ ఉండాలి. పరిస్థితులకు తగినట్టు వ్యూహాన్ని మార్చుకోవాలి. తేడా వస్తే సంపద కరిగిపోతుంది, నెలవారీ సంపాదన బక్క చిక్కిపోతుంది.
కాకపోతే ఒక షరతు, మీ ప్యాసివ్ ఇన్కమ్ మీదైనా దాంతో ముడిపడిన పెట్టుబడుల మీదైనా మీకు మీ జీవిత భాగస్వామికి మాత్రమే నియంత్రణ ఉండాలి. మరొక సూచన, పూర్తిగా ప్యాసివ్ ఇన్కమ్ మీదే ఆధారపడి వారికి ప్లాన్ బి తప్పనిసరి. ఏ కారణం వల్లైనా 1-2 ఆదాయ మార్గాలు మూసుకుపోతే తక్షణ సర్దుబాటు కోసం అదనపు నిధులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదొక సుదీర్ఘ ఆర్థిక ప్రయాణం. మార్కెట్లో కుదుపులుంటాయి, అయినా తట్టుకోవాలి. ఓపిక, ఆశావాదం ప్యాసివ్ ఇన్కమ్కి ఆర్థికేతర పెట్టుబడులు. ఉద్యోగంలో ఉంటే కళలను నిజం చేసుకోలేం, ఉద్యోగం వదిలేస్తే వాస్తవ ప్రపంచంలో బతకలేం. కాబట్టి మధ్య మార్గమే ఉత్తమం. ఉద్యోగం చేస్తూనే కళలు నిజం చేసుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. మేనేజ్మెంట్ పట్టా అందుకోవడానికి లక్షణమైన కొలువును వదులుకోవాల్సిన పని ఏమి లేదు. ఆన్లైన్లో కోర్సు పూర్తి చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉపయోగించుకుని అభిరుచులకు కొంత సమయం కేటాయించుకోవచ్చు. ఇక స్టార్టప్ల కళ అంటారా, కొన్ని సంస్థలు ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహిస్తున్నాయి. మనం పనిచేస్తున్న కంపెనీ భాగస్వామ్యంలోనే కొత్త వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు? ఓకే, ఇక రేపటి ప్యాసివ్ ఇన్కమ్కి నేటి యాక్టివ్ ఇన్కమ్ బలమైన పునాది. వీలైనన్ని నిధులు సమీకరించుకోవాలి. ప్రతి పొద్దుకి స్థిరమైన ఆదాయ వనరు ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి కిరాణా సామాన్లకి నెలకు 10,000 వరకు అవసరమైతే ఆ మొత్తం బ్యాంకు వడ్డీ రూపంలో అందేలా కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఔషధాలు, పాల బిల్లు, పేపర్ బిల్లు, కేబుల్ బిల్లు, రవాణా ఖర్చులు, ఇలా ఇతర అవసరాలకు 25,000 తప్పనిసరి అనుకుందాం. సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా ఆ సొమ్ము చేతికి వచ్చేలా జాగ్రత్త పడాలి. టర్మ్ పాలసీ, ఆరోగ్య బీమా, వార్షిక వైద్య పరీక్షలు, ఇలా దేని పొద్దు దాందే. పర్యటనల కోసం, చిన్న చితక బహుమతుల కోసం కూడా ఓ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల డబ్బు కోసం తడుముకోవాల్సిన అవసరం రాదు. అలా అని మూలధనాన్ని కదిలించకూడదు. మొత్తం సొమ్మును ఒకే రంగం మీద ఇన్వెస్ట్ చేయకుండా పొదుపు మదుపులో ఎంతో కొంత వైవిధ్యాన్ని పాటించాలి. ఇక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ అనేది నవతరం యొక్క ఆర్థిక స్వేచ్ఛ మంత్రం. మన రిటైర్మెంట్ వయసుని ఎవరో ఎందుకు నిర్ణయించాలి? మనమే ఓ తీర్మానానికి వచ్చేద్దాం. 4 పదులు ఉద్యోగ విరమణ చేస్తే పోలా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇదంతా కాలి మీద కాలేసుకుని కూర్చోడానికి కాదు, కళలు నిజం చేసుకోవడానికి. స్టార్టప్స్ని ప్రారంభించడం, విదేశాల్లో చదువుకోవడం, సరికొత్త కెరీర్ నిర్మించుకోవడం ఫైర్ యొక్క ప్రధాన లక్ష్యాలు అవుతున్నాయి. ఇందుకు అవసరమైన పెద్ద మొత్తం సమకూరే వరకు హంగు ఆర్భటాలు లేకుండా బతికేస్తారు. పెద్ద అప్పుల జోలికి వెళ్ళరు, కమిట్మెంట్స్ పెట్టుకోరు. వార్షిక వ్యయాలకి 25 రెట్లు మొత్తాన్ని సిద్ధం చేసుకోవడం, ఆ ఏడాది ఏర్పడిన లోటును మరుసటి ఏడాది లోపు ఏదో రూపంలో భర్తీ చేసుకోవడం, ఈ 2 నిర్ణయాలు ఫైర్లో చాలా కీలకం. ఆ ప్రయోగంలో చేతులు కాల్చుకుని మళ్ళీ ఆ కార్పొరేట్ పౌరసత్వం తీసుకున్న వారు కూడా ఉన్నారు. కంపెనీలు స్థాపించి మన ఘన విజయాలు సాధిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదంతా కూడా బాగా ఆలోచించుకున్నాక ఈ రెండో సంపాదనను కోరుకోవడం, ఉద్యోగ జీవితం నుంచి విముక్తి ఆశించడం దురాశ కాదు. కానీ ఆ వైపుకు అడుగులు వేసే ముందు మాత్రం తక్షణ బాధ్యతను ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇదండి ఈ వేళకి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మరొక సంపద సృష్టి రహస్యం గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.